హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి పాఠంలో మనం రబీన్ శర్మ రాసిన మనిషిగా జీవించు మరణాన్ని జయించు అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం రబీన్ శర్మ రాసిన పుస్తకంలోని 10 పాఠాలు నేర్చుకుందాం. మొదటి పాఠం రబీన్ శర్మ ఏం రాశారంటే, మీ లక్ష్యాన్ని గుర్తించండి. దీనిలో రబీన్ శర్మ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మనం జీవితాన్ని చేజిక్కించుకోకపోతే జీవితమే మన పైన పెత్తనం చేస్తుంది అని రబీన్ శర్మ చెప్తున్నాడు. అదే విధముగా ఈ మొదటి పాఠంలోనే మహాత్మా గాంధీ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నీ ప్రపంచంలో నీవు కోరుకుంటున్న మార్పువి నీవే అయిపోవాలి అని మొదటి పాఠంలో మహాత్మా గాంధీ అంటున్నారు. రెండవ పాఠం రబీన్ శర్మ ఏం రాశారంటే, ప్రతిదినం ఒక బిచ్చ వ్యక్తిని పై దయ చూపాలి అని రబీన్ శర్మ రాశారు. అందులో రబీన్ శర్మ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మీ జీవితంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ మీకు ఒక పాఠమై నేర్పుతారు అని రబీన్ శర్మ రెండవ పాఠంలో చెప్తున్నారు. మరియు ఒక అపరిచితుడి మనసులో హల్లు నింపగలిగితే మీ రోజు వృధా అయిపోదు అని రెండవ పాఠంలో రబీన్ శర్మ పేర్కొన్నాడు. మరియు మూడవ పాఠం రబీన్ శర్మ మీ దృక్పథాన్ని నిర్దేశించుకోండి అని మూడవ పాఠం చెప్తున్నారు రబీన్ శర్మ. ఈ పాఠంలో రబీన్ శర్మ మనకు కట్టువైన సమస్య ఎదురైనప్పుడల్లా మన దృక్పథాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మెరుగుపరుచుకుంటూ ఉండాలి అని రబీన్ శర్మ మూడవ పాఠంలో పేర్కొన్నారు. నాలుగవ పాఠంలో రబీన్ శర్మ కఠిన ప్రేమను అలవర్చుకోండి. మీతో మీరు కఠినంగా ఉన్నారంటే మీ మీద మీకు ప్రేమ ఉందని మాట అని రబీన్ శర్మ చెప్తున్నారు. ఐదవ పాఠం రబీన్ శర్మ డైరీ రాయాలి అని చెప్పారు. డైరీ గురించి మీకు ఎలా అయినా తెలిసిందే. డైరీని మీరు రోజువారీ ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునేదాకా అయ్యే విషయాలను, ఇంపార్టెంట్ విషయాలను డైరీలో రాసుకోవాలి. మిగిలిన 5 పాఠాలు: నిజాయితీని పెంపొందించుకోండి, మీ గతాన్ని గౌరవించండి, కొత్త రోజును అలవర్చుకోండి, సున్నితంగా తిరస్కరించడం నేర్చుకోండి, వారానికి ఒకసారి విశ్రాంతి తీసుకోండి అని ఈ 5 పాఠాలు రబీన్ శర్మ రాశారు. వాటితో 10 పాఠాలు ముగిశాయి. మరో వీడియోలో మరో 10 పాఠాలతో కలుస్తాం.